నమస్కారం నటకుమార్ గారు. నమస్కారం సార్, మీరు ఏదైతే నిన్న పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక విషయం మాట్లాడారు, ఎందుకు స్పందించడం లేదు అనే విషయం మీద, ఇప్పుడు వాళ్ళు మీకు కౌంటర్గా జనసేన నాయకులు ఎవరైతే ఉన్నారో కొల్హార రామకృష్ణ గారి అనుచరులు మీకు కౌంటర్గా మాట్లాడాలి అన్న ఉద్దేశంతో ఒక వీడియో అనేది కూడా రిలీజ్ చేశారు. దాని మీద మీరు ఏ విధంగా స్పందించాలనుకుంటున్నారు? ఇప్పుడు నేను మాట్లాడిందల్లా వాళ్ళు చూసారో లేదో నాకు తెలియదు, కానీ నేను మీ టీవీలో మీతోనే మాట్లాడాను. ఏమని మాట్లాడంటే, పలానా నారాయణరావు గారు అన్న ఆయన వడ్డాది పంచాయతీ ఈవోగా ఉండేటప్పుడు వైసీపీ గవర్నమెంట్లో 150 కోట్ల రూపాయలు ఇసుక అక్రమంగా ఇసుక రవాణాలో అది 150 ఈయన 150 లక్షల రూపాయలు, పొలిటికల్ లీడర్స్ 150 కోట్ల రూపాయలు అక్రమాలు జరిగాయి అని చెప్పి అక్కడ అనుకుంటున్నారు. అలాగే ఈయన అలాంటి వ్యక్తి మీద మీరు పట్టుకొని వడ్డాది గ్రామ పెద్దలు అందరూ, టీడీపీ వాళ్ళు కానీ జనసేన వాళ్ళు కానీ అందరూ పట్టుకొని ఆయన్ని బంధించి మొత్తం జరిగిన అవినీతిని గట్టిగా తీసుకొని పెడితే, నా దగ్గర 20 లక్షలే ఉంది, నేను 20 లక్షలు తక్కువ డబ్బులన్నీ అయిపోయాయి, నా 20 లక్షల రూపాయలు నేను మీకు ఇచ్చేస్తాను, గ్రామ పెద్దలకు ఇస్తాను అని చెప్పి అడప నరసింహమూర్తి గారి అకౌంట్లో డిపాజిట్ పెద్ద మనుషులు అందరూ కలిపి చేయడం జరిగింది. ఇది వాస్తవమా కాదా? ఇది ఆ రోజు వైసీపీ గవర్నమెంట్లో జరిగిన అరాచకం. ఆ ఈవో లంచగుండ అవతారు అవినీతి తిమింగలం ఈరోజు మళ్ళా మీ టీడీపీ, మీ జనసేన కూటమిలో పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ గారు, ఆయన శాఖలోని అవినీతి పరుడు మళ్ళా చోడవరం ఈవోగా ఉన్నాడు. మళ్ళా దాంట్లో కోట్లాది రూపాయలు దండుకుంటున్నాడు. మీరు ఆయన మీద ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? సాక్ష్యాధారాలతో ఉన్నాయి కదా. ఒకవేళ ఇది నేను మాట్లాడిన మాటలో నిజం కాకపోతే, అబద్ధం అయితే నా మీద కేసు పెట్టండి, నిజమైతే ఆయన మీద కేసు పెట్టండి అని చెప్పడం జరిగింది. నేను జనసేన నాయకులను కానీ లేకపోతే అడప నరసింహమూర్తి గారి ఫ్యామిలీని కానీ ఎవరిని నేను ఒక మాట కూడా అనలేదు. ఎందుకంటే ఆయన దగ్గర గ్రామ పెద్దల దగ్గర డబ్బు ఆయన దగ్గర ఉంది అనేది మాత్రం వాస్తవం చెప్పారు. ఆయన నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టారు, అదే మీరు కౌంటర్ ఆయన పెట్టి మొత్తం డబ్బు సూట్ కేసు తీసి, పలానా నారాయణరావు గారు ఈవో గారు ఇచ్చిన డబ్బు 15 లక్షలు, 20 లక్షలు ఇసుక దందాలో అక్రమంగా జరిగిన దందా, ఆ అక్రమంగా జరిగిన దందాలో మొత్తం టోటల్గా 150 కోట్లు అవినీతి జరిగింది, దాంట్లో నా డబ్బు అంత డబ్బు అయిపోయింది, నా దగ్గర 20 లక్షలు ఉంది, ఇదిగో అని చెప్తే పెద్ద మనుషులు అంతా సమక్షంలో 15 లక్షల రూపాయలు నాకు ఇచ్చారు, ఇదిగో 15 లక్షల డబ్బు. ఇంకా 5 లక్షలు అడిగితే ఇగో ఇస్తాను అదిగో ఇస్తానని నేను తాతయ్య బాబు గారికి అప్పచెప్పాను. ఇది కొనతాల రామకృష్ణ గారి అనుచరులు అని చెప్పేసి అన్నారు. నేను ఏ రూపాయి తీయలేదు, మా కుటుంబం 150 సంవత్సరాల నుంచి సేవ చేస్తుంది అన్నారు. నేను ఆయన తప్పుగా అర్థం చేసుకున్నారు. ఆయన కుటుంబం చాలా పెద్దవారు, మంచివారు. నేను ఆయన డబ్బు ఆయన దగ్గర పెట్టారని ఈవోన్ మీద ఆరోపణ చేశాను, ఆయన మీద కాదు. ఆయన మీద ఆయన తప్పుగా అపార్థం చేసుకున్నారు ఒకటి. రెండోది, ఆ డబ్బుని ఆయన ఒప్పుకున్నాడు. ఏమని? ఈవో నారాయణరావు ఇచ్చాడు, పంచాయతీ ఈవో, ఇప్పుడు ప్రజెంట్ ఈవో చోడవరం, మన పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారి శాఖలో ఈవోగా, పంచాయతీ ఈవోగా పనిచేస్తున్నారు. పంచాయతీ ఆఫీసర్ అనకాపల్లి, మేము డిసెంబర్ 18వ తారీఖు నాడు కంప్లైంట్ ఇచ్చాం, ఈయన అవినీతికి పాల్పడుతున్నాడు, అవినీతికి పరాకాష్ట అవుతున్నాడని కలెక్టర్ గారికి ఇచ్చాం, పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చాం, జిల్లా పంచాయతీ ఆఫీసర్కి ఇచ్చాం, అలాగే లోకేష్ గారికి ఇచ్చాం, పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చాం, నేను చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చాం. అక్కడ మన టోటల్గా వాళ్ళకి ఇంకా ఎవరికి ఇచ్చాం, యాంటీ కరప్షన్ బ్యూరోకి ఇచ్చాం, అందరికి ఇచ్చాం మీద యాక్షన్ తీసుకోమని, విట్నెస్తో సైతం. ఇప్పుడు అదే విట్నెస్ వీడియో ఉంది కదా, మరి ఆయన్ని యాక్షన్ తీసుకుంటారా? లేకపోతే పవన్ కళ్యాణ్ గారు మరి వైసీపీలో జరిగిన 150 కోట్ల కోసం మరి ఇలాంటి వ్యక్తి దగ్గర అవినీతి జరిగింది కాబట్టి ఆ పొలిటికల్ లీడర్స్ ఎవరో ఈయన అరెస్ట్ చేసి, ఈయన సస్పెండ్ చేసి, ఆ పొలిటికల్ లీడర్స్ ఎవరో 150 కోట్లు కలెక్ట్ చేస్తారా? లేదు అంటే మన టీడీపీకి ఇప్పుడు సపోర్ట్ చేస్తున్నాడు కదా అని చెప్పి ఈయన వదిలేస్తారా అనేది పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు చెప్పాలి ఒకటి. ఎందుకంటే అవినీతిని తావులేదు అని చెప్పిన గవర్నమెంట్లో ఆ వ్యక్తి, వైసీపీలో ఉన్న వ్యక్తి చోడవరంలో ఈవోగా ఎలాగున్నాడు, ఆయన చేస్తున్న అరాచకాలు ఏంటి, మీరు ఎలా సమర్థిస్తున్నారు? ఇది నేను విట్నెస్ లేకుండా మాట్లాడట్లే, విత్ వీడియోతో, ఆయన డబ్బు వీడియోతో మొత్తం టోటల్గా నేను మాట్లాడుతున్నా.
దయచేసి ఇప్పుడు నేను కూడా నరసింహమూర్తి గారు పెద్దవాళ్ళు, కొనతాల రామకృష్ణ గారు చాలా పెద్దవాళ్ళు, జనసేన నాయకులు, వాళ్ళ నాయకుడు పంచాయతీ శాఖ మినిస్టర్గా ఉన్నారు, వాళ్ళ శాఖలో అవినీతి జరిగింది. కాబట్టి మీరు అందరూ కలిపి మీరు కంప్లైంట్ ఇచ్చి ఈ 150 కోట్లు ఎవరు ఈ అక్రమం జరిగింది, ఈ నారాయణరావు గారు ఎంత తిన్నారు, తక్కువ పొలిటికల్ లీడర్లు ఎంత తిన్నారని ఎంక్వైరీ చేయమని కంప్లైంట్ ఇవ్వాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఎందుకంటే జనసేన నాయకుల మీద ఉంది. మీ నాయకుడు మచ్చలేని నాయకుడు అని చెప్తున్నాం. మీ నాయకుడు బ్రహ్మాండమైన నాయకుడు, నీతికి నిజాయితీగా ఆయన జేబులో డబ్బులు ఇస్తాడు అని చెప్తున్నాం. అలాంటప్పుడు ఆయన శాఖలో మచ్చ రాకూడదనే ఉద్దేశంతోనే నేను ఇది చెప్పడం జరిగింది. మీరు వేరేగా నన్ను అపార్థం చేసుకోవడం జరిగింది తప్ప దయచేసి ఇప్పటికైనా నరసింహమూర్తి గారు కానీ అందరూ కానీ పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇచ్చి ఆ ఈవో నారాయణరావు ఎంత తిన్నాడు, ఆ డబ్బు మొత్తం వడ్డాది గ్రామం కోసం వాడండి, మాకేం సంబంధం లేదు. కానీ మేము ఆ ఎంత తిన్నాడు, ఈ 150 కోట్లు ఏమయ్యింది, ఈ 150 కోట్లు పొలిటికల్ లీడర్స్ ఎంతమంది తిన్నారు వైసీపీలో, వీళ్ళంత తిన్నారు, తేల్చవలసిన బాధ్యత పవన్ కళ్యాణ్ గారి మీద, లోకేష్ గారి మీద, అక్కడున్న లోకల్ ఎమ్మెల్యే గారి మీద, మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి గారి మీద, తాతయ్య బాబు గారి మీద, అందరి మీద ఉంది. కాబట్టి మరి అరెస్ట్ చేస్తారా, సస్పెండ్ చేస్తారా, లేకపోతే అదే పదవిలో రన్ చేస్తారా అనేది 15 రోజుల దాకా చూస్తా. 15 రోజుల తర్వాత హైకోర్టును ఆశ్రయించి యాజ్ పర్ లా ప్రొసీజర్ ప్రకారం వెళ్తా. మరి ఎంత దాకా న్యాయమో, అది ఆ డబ్బు ప్రజల సొమ్ము కదా, మరి కానీ దీన్ని మరి ఎవరు ఆలోచపడుతున్నారు అనేది నేను సీరియస్గా యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది తప్ప ఇది నేను పవన్ కళ్యాణ్ గారిని కానీ వాళ్ళ జనసేన అనుచరులను కానీ నేను నరసింహమూర్తి గారి ఫ్యామిలీని కానీ చాలా మంచివారు అయినా, ఎందుకంటే అక్కడ ఉన్న వ్యక్తి ప్రజాసేవ చేసేవాళ్ళే. ఆ వడ్డాదిలో అందరూ గ్రామ పెద్దలు కలిపి తీసుకున్న నిర్ణయం తప్ప వీళ్ళు చేసిన అవినీతి, ఈవో చేసిన అవినీతి మేము ప్రశ్నించేనే తప్ప వాళ్ళని ఎవరిని కాదు, అది వేరేగా భావించొద్దన్న ఉద్దేశంతో అలాంటి ఈవో మీద యాక్షన్ తీసుకోవాలని నా వినతి, నా విన్నపం. థ్యాంక్ యూ వెరీ మచ్.